హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మహనీల్. ఈరోజు నేను ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మేడ్ సెర్లాక్ ఏ విధంగా తయారు చేసుకుంటారో చూపించబోతున్నాను. దీనికోసం నేనైతే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే అన్ని రకాల పప్పులు అండ్ బియ్యం కూడా తీసుకున్నాను. మనం బియ్యం ఎంత తీసుకుంటామో అందులో సగము పప్పులన్నీ కలిపి ఉండాలి. ఇక్కడ నేను 5 రకాల పప్పులు తీసుకున్నాను. 5 గ్లాసులు కాబట్టి 10 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. వాటితో పాటు బాదం కూడా యాడ్ చేశాను. కావాలి అంటే జీడిపప్పు, వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించినట్టుగా నేను బియ్యం సపరేట్గా అండ్ పప్పులు కూడా ఒక్కొక్కటి సపరేట్గా వేడి చేస్తున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కొంతమంది అన్నీ ఒకేసారి కలిపి బియ్యము అండ్ పప్పులు అన్నీ ఒకేసారి కలిపి వేయిస్తారు. కానీ అలా వేయిస్తే కొన్ని తొందరగా ఫ్రై అవుతాయి అండ్ కొన్ని ఫ్రై అవ్వవు, కొన్ని మాడిపోతాయి. కాబట్టి వేరువేరుగానే వేయించుకోవాలి ఒక్కొక్కటి. ఇది పిల్లల ఆరోగ్యానికి, వారి ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అండ్ చివరికి నేను బాదం వేయించిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను కొంచెము, ఎందుకంటే డైజెషన్కి ఏమీ ఇబ్బంది అవ్వకుండా. అన్నీ వేయించడం అయిపోయిన తర్వాత వాటిని కొంచెం సేపు చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత పప్పులన్నీ కలిపి ఒకసారి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత అందులో బియ్యం యాడ్ చేసి పట్టాలి. ఒకేసారి పప్పులు అండ్ బియ్యం కలిపి పట్టకూడదు, ఎందుకంటే బియ్యం తొందరగా పిండిలాగా అయిపోతుంది, పప్పులు తొందరగా అయిపోవు. నేను చూపించిన విధంగా మనకు ఎంత సన్నం కావాలనుకుంటే సన్నగా, కొంచెం గరుకుగా కావాలనుకుంటే గరుకుగా పట్టాలి. తర్వాత వాటర్ వేడి చేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పౌడర్ని వేరే బౌల్లో వాటర్లో ఉండలు లేకుండా కలుపుకొని అందులో వేడైన వాటర్లో మిక్సీ చేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత అది పిల్లలకి చల్లారబెట్టుకొని తినిపించాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఎన్ని రెసిపీస్ పిల్లలకి పెట్టొచ్చో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.